ఒక మనిషి ఇంకో మనిషిని వాడుకొని వదిలేస్తే వీడిని చెడ్డోడు అంటారు. వీడిని చెడ్డోడు అంటారు. ఈ మనిషికి అక్కర్లో తోడ్పడ్డాడు, సహాయం చేశాడు. మళ్ళీ ఈయన అవసరంలో ఈ మనిషి ఏం చేయాలి? సహాయం చేయాలి. రెడీ? ఓకే. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ నువ్వు ఉన్నావు, నువ్వు నేను ఉన్నావు. వినండి, అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు? అక్కడ దేవుడు, ఇక్కడ నేను. ఇప్పుడు ఆ దేవుడు నన్ను ఆయన అవసరం కోసం వాడుకున్నాడు. ఆ దేవుడు నన్ను అవసరం కోసం వాడుకున్నాడు. ఆయన అవసరం ఏంటి? వెరీ గుడ్, ఆత్మను అదే ఆయన అవసరం. స్వార్థం కాదు ఆయనకి, ఆత్మను రక్షించాలి. దానికి దేవుడు నన్ను వాడేసుకున్నాడు. ఇంకా చెప్పండి, ఎప్పుడైనా మీ జీవితంలో మీరు బాధలో వేదనలో ఉన్నప్పుడు వేరేల కోసం ప్రార్థన చేయమన్నాడు దేవుడు? ఇప్పుడు జరిగినాయా? మాకు మస్తున్నాయి అలాంటివన్నీ. అంటే ఏంటి? నా బాధను పట్టించుకోకుండా, నా వేదన పట్టించుకోకుండా నీ అవసరం కోసం నన్ను వాడేస్తావా? సరే, వాడేసినప్పుడు ఆ దేవుడు నా అవసరం కోసం సహాయం చేయాలా లేదా? ఆయన అవసరం కోసం నేను చేశా, మరి నా అవసరం కోసం ఆయన చేయాలా లేదా? చేయకపోతే ఆయన ఏమవుతాడు? అంతే కదా. మంచోడు ఎవరవుతారు? నేను. నువ్వు చెప్పుకో, నువ్వు ఇక్కడ ఈ స్థానంలో నువ్వు ఉన్నావు, నేను ఆయనకన్నా నేను మంచోడిని అవుతా. ఎందుకంటే ఆయన అవసరం నేను సహాయం చేశా, కానీ నా అవసరం ఆయన సహాయం చేయట్లా, నన్ను వాడుకు వదిలేస్తున్నాడు. కనుక ఆయన చెడ్డోడు అవుతాడు, నేను మంచోడిని అవుతా. కానీ నేను మంచోడిని, ఆయన చెడ్డోడా? కానే కాదు. అంటే ఆయన అవసరానికి నన్ను వాడుకున్నప్పుడు నా అవసరం కూడా ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. వదలండి.